హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో మనం రెస్టారెంట్‌కెళ్ళిన ప్రతిసారి కూడా ఎలాంటి కర్రీస్‌లోకైనా నాన్ రోటీని మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం. రకరకాల పేర్లతో నాన్ రోటీని పిలుస్తూ ఉంటారు. బటర్ నాన్, గార్లిక్ నాన్ అని. ఈ రోటీని మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని, అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను మైదా ప్లేస్‌లో గోధుమ పిండితో తయారు చేస్తున్నానండి. మామూలుగా మనకి రెస్టారెంట్‌లో ఎక్కడ కూడా మైదాతోనే ప్రిపేర్ చేసుకుంటారు. మన ఆరోగ్యానికి మంచిదని ఇక్కడ నేనైతే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. నేను తీసుకున్న గోధుమ పిండి 250 గ్రాములు అంటే 1/4 కిలో అనమాట. ఈ పిండిలోకి ఒక పావు కప్పు పెరుగును తీసుకోవాలి. ఇది గ్రాముల్లో చెప్పాలంటే 50 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెరని, రుచికి సరిపడా ఉప్పును, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, అలాగే ఒక చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. ఇదంతా బాగా యాక్టివ్ అవ్వడానికి ఇందులోకి ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని పిండేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఈ బేకింగ్ పౌడర్, వంట సోడా బదులు ఈస్ట్‌ని కూడా వాడుకోవచ్చు. ఈస్ట్‌ని వేసుకున్నామంటే ఇందులోకి మనకి పెరుగు అవసరం లేదు. అలాగే వంట సోడా ఇవన్నీ కూడా అవసరం లేదు. మనం నీళ్ళల్లోకి కొద్దిగా చక్కెరని, ఈస్ట్‌ని వేసేసి కలిపి ఈ మిశ్రమాన్ని మనం గోధుమ పిండిలోకి వేసేసి కలుపుకోవచ్చనమాట. చూడండి ఇలా మనం తీసుకున్న ఈ పెరుగును ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా 5 నిమిషాల పాటు బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్‌లోకి గోధుమ పిండిని వేసి పెట్టుకున్నాం కదా! అందులోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు బటర్‌నైనా వేసుకోవచ్చండి. బటర్ లేని వారు ఇలా ఆయిల్‌ని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని పాలను వేసుకోవాలి. మనకి పిండి తడుపుకోవడానికి ఎన్ని అవసరమైతే అన్ని మొత్తం పాలతోనే తడుపుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్‌గా కలుపుకునే చపాతీ పిండిలాగే ఈ పిండిని కూడా సాఫ్ట్‌గా తడుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా తడిపేసేసి చేత్తో 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. కాస్త ఆయిల్‌ని అప్లై చేసుకున్నామంటే మనకి చేతికి అంటుకోకుండా పిండిని బాగా మర్దన చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాల పాటు చేత్తో బాగా సాఫ్ట్‌గా చేసేసేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు తొందరగా చేసుకోవాలనుకుంటే 30 నిమిషాల పాటు మాత్రం ఖచ్చితంగా మనం రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే పిండి మనకి బాగా యాక్టివ్ అయ్యి పొంగుతూ వస్తుంది. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా అయిందో. చాలా చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. మనం ఇందులోకి బేకింగ్ పౌడర్, వంట సోడాను వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పిండికి 5 ఉండలైతే తయారయ్యాయండి. మీరు చాలా చిన్నగా తయారు చేసుకోవాలనుకుంటే 6 ఉండలనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త ఓవెల్ షేప్‌లో తయారు చేసుకొని పైన కొత్తిమీరని, కొన్ని చిల్లీ ఫ్లేక్స్‌ని, కావాలంటే నువ్వుల్ని వేసుకోవచ్చు. అలాగే కలోంజి సీడ్స్‌ని కూడా మనం పైన చల్లేసేసి మరొకసారి రోల్ చేసుకోవాలి. అప్పుడే రోటి పైన ఇవన్నీ కూడా బాగా అతుక్కుంటాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. పిండి మనకి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంతేకాకుండా మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వకోకుండా ఈ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి. పైన కొత్తిమీరని, చిల్లీ ఫ్లేక్స్‌ని వేసేసుకున్నాం కదా! మరొకసారి రోల్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఈ రోటి కాస్త మందంగా ఉండాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. మనకి రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలు 2 కలిపితే ఎంత మందం ఉంటాయో, ఆ మందంతో ఉండాలి. అప్పుడే మనకి బాగా పొంగుతూ చాలా చాలా ఫ్లఫీగా, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. మనం రెగ్యులర్‌గా చపాతీని చేసుకుంటాం కదా! ఆ పెనమే. అది నాన్ స్టిక్ అయినా సరే, ఐరన్ అయినా సరే, ఏ పెనం మీ దగ్గరుంటే ఆ పెనంని పెట్టేసుకోండి. ఒక టీ గ్లాస్‌కి సగం దాకా వాటర్‌ని వేయండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు పెనంకి అంతా కూడా అంటుకునేలాగా చేసేసుకొని, దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నాన్ రోటీని వేసేసుకొని, చూడండి లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ, రోటీని 4 అంచులా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని, మనకి ఎప్పుడైతే రోటీ పైన బబుల్స్ వస్తాయో, అప్పుడు పెనాన్ని ఉల్టా చేసేసుకొని, చూడండి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, ఈ రోటీని అన్ని వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పెనాన్ని అటు ఇటు తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా ఈ రోటీని బాగా కాలనివ్వాలి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇలా లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రోటీ బాగా కాలింది అని అనిపించినాక కొద్దిగా ఆయిల్‌ని కానీ, బటర్‌ని కానీ అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసుకొని డైరెక్ట్‌గా మనం పెనం మీద నుంచి తీసి సర్వ్ చేసుకోవచ్చు. పెనానికి కాస్త అతుక్కొని ఉంటుంది కాబట్టి అట్ల కాడతో జాగ్రత్తగా తీసేయండి. చూడండి ఇలా నిదానంగా తీసేసుకొని చూడండి మీకు మరొక వైపు కూడా చూపిస్తాను. మనకి నాన్ రోటీ అనేది అవతల సైడ్ కూడా ఎలా ఫ్రై అయిపోయిందో చూడండి.
ఇలా మనం లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకున్నామనుకోండి, 2 వైపులా కూడా మనకి ఈవెన్‌గా ఫ్రై అయిపోతుంది. చూసారా? ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం తినే ఈ నాన్ రోటి మైదాతో తయారు చేస్తారు. ఇంట్లో మనం గోధుమ పిండితో కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి మనం రెస్టారెంట్‌లో తిన్నదానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం వల్ల శుభ్రంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసి తీసేసుకోవడమే. ఈ టైం కూడా చాలా ఎక్కువ పట్టదండి. రెగ్యులర్‌గా చేసుకునే చపాతీకి ఎంత టైం అయితే మనం తీసుకుంటామో అంతే టైంలోనే ఈ నాన్ రోటీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ అదే టైంలోనే నాన్ రోటీ కూడా మనకి ప్రిపేర్ అవుతుంది. ఎలాంటి మసాలా కర్రీస్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కానీ, కాజు కర్రీలో కానీ ఇది మంచి కాంబినేషన్. అలాగే మన దగ్గర ఇలాంటి మట్టి పెనంలు కూడా ఉంటేనా, ఆ పెనంలో అయినా సరే నేను చేసిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ పెనం పైనైనా సరే కొద్దిగా వాటర్‌ని వేసేసి, మనకి ఈ నాన్ రోటి అనేది పెనంకు అతుక్కునేలాగా చేసి, అటు ఇటు బాగా ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా చేసుకొని ఈ నాన్ రోటిని మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట రెస్టారెంట్‌లో కంటే కూడా ఇంట్లోనే మనం ఈజీగా, అలాగే శుభ్రంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వెరైటీ వంటకాలు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.